మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. చాలండి. సీమోను పేతురు దేవుణ్ణి ఎరిగిన తర్వాత తన పాప క్షమాపణ కలిగిన వాడై ఉన్నాడు. తన పాపాన్ని గుర్తించగలిగినటువంటి మనస్సు సీమోను పేతురు గుర్తించాడు. రెండవది, తాను పాపినని తెలుసుకున్న తర్వాత చేసిన రెండవ పని ఏంటంటే యేసుని వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అప్పటి వరకు ప్రయాసపడుతున్నటువంటి తన ప్రయాణమంతా కూడా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా తన పొట్ట కూటి కోసం ప్రయాసపడినటువంటి పేతురు ఇప్పుడు యేసుని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యునిగా అతడు ఆయనతో పాటు నడవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే తనకున్నటువంటి సౌఖ్యాన్ని పక్కన పెట్టాడు, తనకున్నటువంటి సమృద్ధిని పక్కన పెట్టాడు, తనకున్నటువంటి పనితనమంతటిని పక్కన పెట్టేసి ఇప్పుడు నా పని అంతా కూడా అన్ని కూడా యేసు ఆయనను వెంబడించడమే అన్నట్టుగా తన ప్రయాణం ప్రారంభిస్తూ ఉన్నాడండి. పాపిని అని గ్రహించినప్పుడు మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే రక్షించబడతాం. ఏదో ఒక మీటింగ్లోనో లేదా ఒక దైవసేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట మనం పట్టబడినప్పుడు అయ్యో నేను పాపిని, నేను పాపిగా ఉండకూడదు, నేను పవిత్రునిగా మార్చబడాలి, నేను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యునిగా ఉండాలి అని నీవు నేను మనమందరం కూడా అంగీకరించి అడుగు వేసిన వారమే. అయితే ఆ పవిత్రతను సంతరించుకోవడం కోసం మనం బాప్తిసం పొందినటువంటి మాట వాస్తవమే. ఎప్పుడైతే పాపి మనం గమనించుకున్నామో, మళ్ళీ మనం సరిచేసుకోవడానికి ఇష్టపడ్డామో, మళ్ళీ మనం క్రమపరచుకోవడానికి ఇష్టపడ్డామో, వెంటనే పాస్టర్ గారు మాకు బాప్తిసం ఎప్పుడు ఇస్తారని చెప్పి నేను అడుగుతాను. మంచిదే. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి పనిని దేవుడు అక్కడ గమనిస్తున్నాడు. దేవుడు అక్కడ వారిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ మనం చూస్తూ ఉన్నప్పుడు సీమోను పేతురు అనుసరించిన విధానం ఏంటి అంటే పేతురు తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడిస్తున్నాడండి. సమస్తమును విడిచిపెట్టాడు. తనకున్నటువంటి ఏదైతే తనదే అనుకున్నాడో ఇంతకాలము తనకున్నదంతా కూడా విడిచిపెట్టాడు. అంటే నీకున్నదంతా విడిచిపెట్టమని దేవుడు ఇప్పుడు నీ జ్ఞాపకం చేయడానికి కాదు, కానీ కనీసం దేవుని యొక్క పనిలో దేవుని కొరకు నీ పాత్ర ఎంతవరకు నీవు కొనసాగించగలుగుతా ఉన్నావు, దేవుని యొక్క పనిలో ఆయన ఎంతవరకు నువ్వు వెంబడించగలుగుతా ఉన్నావు, ఎంతవరకు ఆయన మందిరాన్ని నువ్వు ఫాలో అవ్వగలుగుతా ఉన్నావు, ఎంతవరకు దైవ సేవకుని యొక్క మాటను అనుసరించగలుగుతా ఉన్నావు, ఎంతవరకు నువ్వు తీసుకున్న తీర్మానంలో స్థిరంగా నిలబడగలుగుతా ఉన్నావు, నీ నోటి మాట ఎన్నిసార్లు కట్టి పెట్టుకోగలుగుతా ఉన్నావు, ఎన్నిసార్లు నీ పొరుగు వారిని క్షమించగలుగుతా ఉన్నావు, ఎన్నిసార్లు నీ ఎదుటి వారిని ప్రేమించగలుగుతా ఉన్నావు, ఎన్నిసార్లు నువ్వు ఆయన వాక్యానుసారంగా నడవగలుగుతా ఉన్నావు. మళ్ళీ మనం పరిశీలన చేసుకోగలిగితే సీమోను పేతురు ఎప్పుడైతే మోకాల్లోని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడో ఇక నాటి నుంచి అనుకున్నాడంట, ఇక నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమని అపోస్తలులైన పౌలు గారు వెంబడించినట్లుగా తనకున్నదంతా విడిచిపెట్టాడండి. ఒక్కరోజు దేవుని కోసం నీ ఫంక్షన్ వదిలిపెట్టుకున్నావా? దేవుని కోసం నీకు ఉంచినటువంటి చుట్టాలను వదిలిపెట్టుకున్నావా? దేవుని కోసం నువ్వు చేస్తున్న పనిని విడిచిపెట్టావు ఏ రోజన్నా? అనుకుంటాం, చాలాసార్లు తీర్మానాలు చేసుకుంటాం. సీమోను పేతురు వెంటనే తన తీర్మానం మారిపోయింది. స్థిరమైనటువంటి మనస్సు యేసు వైపు నిలిపాడండి. దేవుని మీద తన గురిని నిలిపి తన ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాడు. తనకున్న సమస్తమును విడిచిపెట్టాడని సీమోను పేతురు అక్కడ మనకు కనబడతా ఉన్నాడు. ఉదయకాలము నీవు రక్షింపబడిన నాటి నుంచి బల్లను సమీపించడానికి అర్హతనిచ్చినటువంటి దేవుని కొరకు నువ్వు వేటిని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయాసపడ్డావు. వేటిని విడిచిపెట్టావు? కనీసం ఇల్లు విడిచిపెడతావా? మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉండిద్ది, మనం ఇంట్లోనే ఉంటాం. ఇల్లును కూడా వదిలిపెట్టలేమే.
మరి దేవుని బిడ్డలమని పిలువబడ్డానికి మాత్రం నీకు నాకు మనందరికీ కూడా ఆ ట్యాగ్ లైన్ సంపాదించుకుంటూ ఉంటాం. ఎవరి ఇల్లు అని అంటే దేవుని బిడ్డలని అంటాం, కానీ దేవుని మందిరంలో కూర్చోవడానికి ఆసక్తి చూపించలేని బిడ్డలమై ఉన్నామండి మనం. దేవుని యొక్క ఇల్లు నీవు నేను మనం ఎంతవరకు దాన్ని చూడగలుగుతాను. ఏదైనా ఒక్కరోజు పక్క ఊరు పోయాం అనుకో, మరుసటి రోజే ఇంటికి వెళ్ళి పండుకోవాలి. ఇంటికాడ నీకున్నటువంటి ఆ ఇంటి పట్ల నీకున్నటువంటి శ్రద్ధ, ఇంటి పట్ల నీకున్నటువంటి ఆ అవగాహన, ఇంటి మీద ఉన్నటువంటి నీకున్న ఆసక్తి, నీ మందిరాన్ని చూడాలన్న ఆసక్తిగా నువ్వు మార్చుకోగలుగుతా ఉన్నావా? నీ మందిరంలో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపించడానికి నువ్వు అడుగు వేయగలుగుతా ఉన్నావా? కనీసం 2 గంటలు మన ఇంటిని వదిలిపెట్టి మన మందిరంలో కూర్చోవడానికి ఇష్టపడగలుగుతా ఉన్నామా? సీమోను పేతురు విడిచిపెట్టినటువంటి సమస్తమును దేవుడు విడిచిపెట్టమని నీకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయడం లేదు, కానీ కనీసం కొంత సమయాన్ని అయినా సరే దేవుని కోసం నీవు వదులుకోవడానికి ఇష్టపడగలుగుతా ఉన్నావా? దేవుణ్ణైనా వదులుకుంటున్నాం, కానీ మనకు కావలసిన వాటిని మాత్రం మనం వదులుకోలేకపోతున్నాం అండి. దేవుడు చెప్పాడు అబ్రహాముతోటి, అబ్రహామా, నీ ఇంటి నుంచి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వదేశము నుండి నీవు విడిచి వెళ్ళమని చెప్పాడు. ఎంత మమకారం ఉంటుందండి ఆ ఇంటి మీద, గ్రామం మీద, లేకపోతే ఆ పట్టణం మీద, తన స్వజనుల మీద, తన రక్త సంబంధికుల మీద. ఒక్కసారిగా విడిచిపెట్టి వెళ్ళమన్న చోటుకి వెళ్ళమంటే మళ్ళీ సాయంత్రానికి వస్తానా అని చెప్పని అడగకుండా వెంటనే వెళ్ళిపోయి సంవత్సరాల తరబడి దేవుడు చెప్పిన చోట ఉండటానికి ఇష్టపడ్డాడు. అంటే అబ్రహాము దేవుడు వెంబడించడానికి చేసుకున్న తీర్మానము, ఆయన చెప్పిన మాటను వినినటువంటి దానిని బట్టి అబ్రహాము ఆశీర్వదించబడిన లిస్టులో ఉన్నాడు. దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడ్డాడు. సీమోను పేతురుతో చెప్తున్నాడు, ఇదిగో నీవు చేపలు పట్టే జాలరిగా కాదు, నువ్వు మనుషులు పట్టే జాలరిగా నేను చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ఆయన పిలవకుండానే ఇచ్చిన సూచన ఆధారం చేసుకుని తనకున్న సమస్తమును విడిచిపెట్టాడంట. అప్పటికే జరిగిన అద్భుతం ఏంటి? 2 దోణులు మునిగిపోవునంతగా చేపల చేత నింపబడిన తన దోణులను దరికి చేర్చి అవి ఏమైపోయినా సరే నేను దేవుని వెంబడించాలని చెప్పని తన ప్రయాణం మార్చుకున్నాడండి. రాత్రి తన ఇంటి దగ్గర ప్రయాణమై బయలుదేరినప్పుడు చేసుకున్న తీర్మానం, ఈ రాత్రి నేను చేపలు పట్టుకుని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఎప్పుడైతే యేసును కలుసుకున్నాడో, యేసు గురించి విన్నాడో, యేసును కల్లారా చూచాడో, వెంటనే యేసుకు లోబడినటువంటి సీమోను పేతురు ఇంటి దగ్గర చేసుకున్న తీర్మానాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు యేసుని వెంబడించడానికి చేసుకున్న తీర్మానంలో తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టడానికైనా ఇష్టపడ్డాడండి. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి భక్తి మార్గంలో కొనసాగుతున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కోసం నువ్వేం విడిచిపెట్టావు అని అంటున్నాడు. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడంట పేతురు. మరి నీవు నేనేం విడిచిపెట్టాం? అబ్రహాముని అడిగితే అంటాడు తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు, తన స్వజనులను విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు. అన్నిటిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుని ఎరిగి ఉన్నామన్న మాట నీవు నేను నెరవేర్చేవారమై ఉంటే, ఎరిగిన నీవు దేవుని కోసం నువ్వేం విడిచిపెట్టావు అనేది దేవుని యొక్క ప్రశ్న అండి.